గుద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే అమ్మో బ్రేకుల్లేని లోరీలా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినంత లైక్ చేయండి. ఫుల్స్ అందరూ ఉంటే మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ చూడండి. వీడియో నిండవరు సాంగ్ అవుతుంది. మీరు కూడా రెడీ చేసుకొని డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రైజ్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకొని నెక్స్ట్ టైం చేస్తున్నారంటే మీరు ఓ ఫోటోస్ అన్ని వీడియో వెళ్తున్న ఫోటోని బ్యాక్గ్రౌండ్ మీ వేసుకోండి. దానికోసం నేను ఫోటో అప్డేట్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాను, డౌన్ చేసుకొని యాప్ ఓపెన్ చేయండి. ఇలా ఉంటుంది, యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సింబల్ ఇక్కడ నేను క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో యాడ్ చేసిన ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. వన్ క్లిక్లో బ్యాక్ ఎండ్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఇక్కడ దాన్ని క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసింది. అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ ఉంటే క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరాను ఆఫ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో 3 ఫాంట్స్ లింక్ ఇచ్చాను. ఇక్కడ డౌన్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్లో క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేసి వివర్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది. సేమ్ ఇలా 3 ఫాంట్స్ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకుని ఏదైనా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుందంటే ఇక్కడ 2.7 దగ్గరకు వచ్చేసి ప్రెస్ చేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటోలో యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫోటోలో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న ఫోటోలు ఇక్కడ 2 వరకు యాడ్ చేసుకోండి. 2 వరకు యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఫోటోలో క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకోండి ఫింగర్స్తోనే. ఇలా జూమ్ చేసుకొని నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ పర్ అండ్ షాడో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ షాడో ఆప్షన్ క్లిక్ చేయండి. షాడో ఆన్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ 100% చేసుకొని ఇక్కడ యాంగిల్ ఉంది, దాన్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మీకు లెఫ్ట్ సైడ్కి ఇలా రైట్ సైడ్కి ఇక్కడ రైట్ సైడ్ కావాలా లెఫ్ట్ సైడ్ కావాలా షాడోని యాడ్ చేసుకొని ఇక్కడ సైజ్ ఉంది కదా, దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. 50 అలా పెట్టేసుకోండి. దీని ఫెదర్ కొంచెం లైట్ ఇలా తగ్గించుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే అంటే ఫోటో లేయర్ ఉంది కదా, ఈ ఫోటో లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి సాచురేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేసి ఇక్కడ -100 వేసుకోండి. ఇలా సాచురేషన్ వస్తుంది చూడండి, ఇలా వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కెమెరా యానిమేషన్ లేయర్ ఉంటుంది, క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. చూడండి ఇలా వస్తుంది. ఇలా చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మార్క్ ఉంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.